ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చెప్పుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, జీవగల దేవా, మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీ వాక్య సముఖమునకు రావడానికి కృపనిచ్చారు. మీకు వందనాలు. మీ దివ్య వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇంతసేపు మీ దాసుని ద్వారా, డాక్టర్ విజయ్ అన్న గారి ద్వారా జూమ్లో వాక్యం వినడానికి కృపనిచ్చారు. నీ బిడ్డలను బట్టి, నీ భక్తులను బట్టి, నమ్మకమైన మీ సేవకులను బట్టి, సేవకురాలను బట్టి, మీ చిత్తాన్ని కోరుతూ మీ చిత్త ప్రకారం ఎలా సాగారు, మీ చిత్తాన్ని వారి జీవితంలో ఎలా అంగీకరిస్తూ వచ్చారో వారి అనుభవాల్లో నుండి అయ్యా గొప్ప సందేశం మేము వినగలుగుటకు మీ కృపలో సాయం చేశారు. వందనాలు. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మీ మహాకృపలో సహాయం చేయమని ప్రతి వారం వాక్య ధ్యాన కూడిక మేము కలిగి ఉంటూ ఉండగా ఈ రీతిగా ఫేస్బుక్ లైవ్ ద్వారా సార్వత్రిక సంఘక్షేమం కొరకే మీ కృపలో సహాయం చేయమని, మీ కార్యాలు మీ చిత్తానుసారం జరిగించుకుని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఆత్మవరాలు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము కొంతకాలంగా. ఆత్మవరాలు, కృపావరాలు అనే అంశము. అందులో అనేక వరాల గురించి మనం చూస్తూ వస్తూ ఉన్నాము. గతంలో మనము చాలా వరాల గురించి చూసాము. 9 వరాలు మనము 8వ వచనం నుండి 10వ వచనం వరకు చూసాము. 28వ వచనంలో 10వది అపోస్తలులని, 11వది ప్రవక్తలు అని, 12వది బోధకులని మనం ధ్యానం చేశాం. ఈరోజు 13వది కృపావరాల్లో 13వ కృపావరం అయ్యున్న ఒక వరాన్ని మనం ఈరోజు మనకున్న సమయంలో ధ్యానం చేద్దాం. ఆ వరము ఇక్కడ రాయబడింది, నేను చదువుతాను. ఉపకారములు చేయు వారిని గాను. ఉపకార వరం. ఉపకారము అనే వరం. ఉపకారము చేయటం కూడా ఒక వరముగా కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఉపకారములు చేసే వరం.
ఉపకారము అనే వరం. ఈరోజు అంశం ఇదే, ఉపకారం. ఉపకారము అనే అంశాన్ని మనం చూద్దాం. అయితే ఈ అంశం ధ్యానం చేసే ముందు ఈ స్పష్టత ఉండాలి. అంటే ఉపకారం చేసే వరం ఉన్న వాళ్ళే ఉపకారాలు చేస్తారా, చేయాలా? మరి ఆ వరం లేని వారు ఉపకారం చేయనవసరం లేదా? అంటే లేదు, ఆ వరం ఉన్నా లేకున్నా విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఉపకారాలు చేసేవారుగా ఉండాలి, ఉపకారులుగా ఉండాలి. అయితే దేవుడు కొందరికి అత్యధికంగా, ఇంకెక్కువగా ఉపకారాలు చేసేలా దేవుడు సామర్థ్యం ఇస్తాడు. ఒక ప్రత్యేక పని కొరకు దేవుడిచ్చే సామర్థ్యమే వరం అనే సింపుల్ నిర్వచనం, సాధారణంగా అర్థమయ్యే నిర్వచనం గతంలో మనం చూసాం. కనుక ఉపకారాలు చేయడానికి కూడా దేవుడు కొందరికి ప్రత్యేక సామర్థ్యాలు ఇస్తాడు. కనుక ఉపకారములు అనేది కూడా ఉపకారము చేయుటకు సామర్థ్యము దేవుడిచ్చుట అనేది కూడా మనం చూస్తాం. ఉపకారము అనేది ఒక వరం, ఉపకారము చేయు సామర్థ్యం అనేది ఒక వరం. కనుక ఆ సామర్థ్యం ఉన్నవారు ఆ సామర్థ్యాన్ని వినియోగిస్తూ ఉండాలి. తిరిగి ఇంకా ఆయా వరాలు ఉన్నవారు, ఉపకారం అనే వరం లేక ఇంకా వేరే వరాలు ఉన్నా, ఏ వరం ఉన్నవారైనా ఉపకారం అనేది అందరూ చేయాలి. ఉపకారం అందరూ చేసేవారుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఉపకారం చేసేవాడుగా ఉండాలి. ఉపకారం అనేది తప్పకుండా ప్రతి విశ్వాసి కూడా ఉపకారం చేసేవాడుగా ఉండాలి అనేది మనం మనసులో ఉంచుకోవాలి. ఇక్కడ మంచిది, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:28లో ఇప్పుడు మనం చూసాం, ఉపకారములు చేయుట అనేది ఒక వరం అని. వ్యాఖ్యాన సహిత పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడింది: ప్రతి విశ్వాసి ఇతరులకు ఉపకారం చేసేందుకు ప్రయత్నించాలి, కానీ కొందరికి అలా చేసే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సామర్థ్యం, వరం ఉంటుంది అని ఈ వచనం ఉన్న చోట వ్యాఖ్యాన సహిత పరిశుద్ధ గ్రంథంలో వివరించారు పండితులు. ప్రతి విశ్వాసి ఇతరులకు ఉపకారం చేసేందుకు ప్రయత్నించాలి, ప్రతి విశ్వాసి ఉపకారం చేసేందుకు ప్రయత్నించాలి, కానీ కొందరికి అలా చేసే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సామర్థ్యం ఉంటుంది అని చెప్పారు. కనుక ఆ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సామర్థ్యమే వరం. కనుక ఉపకారాలు చేయడం కూడా వరమే అని మనము గ్రహించాలి. ఉపకారం చేయడం కూడా ఒక వరమే అని మనం గ్రహించాలి. టేబుల్ మీద నోట్స్ తీసుకుని, పెద్ద నోట్స్ ఫస్ట్ ఉంటుంది, రీడింగ్ ఉంటే ఉపకారం చేయడం కూడా వరమే అని మనం గ్రహించాలి. కనుక అది మనం మనసులో ఉంచుకోవాలి. కొందరికి దేవుడు ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ఇస్తాడు అనేది కూడా మనం గ్రహించాలి. మంచిది. కీర్తన 145:9 చదవండి. కీర్తన 145:9 ఉపకారము అనే వరం గురించి ధ్యానం చేస్తున్నాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు. ఎంత అద్భుతమైన దేవుడండి! యెహోవా అందరికీ ఉపకారి, అందరికి ఉపకారం చేసేవాడు దేవుడు. కనుక అందరికి ఉపకారి. యేసుప్రభు నమ్మనంలో కూడా ఉపకారం చేస్తాడా? చేస్తాడండి, అందరికీ చేస్తాడు. డాక్టర్ విజయన్న గారు నిన్న జూమ్ కాన్ఫరెన్స్, యూత్ కాన్ఫరెన్స్లో జూమ్లో నిన్న సాక్ష్యం పంచుకున్నారు. ఈరోజు కూడా వాక్యం చెప్తూ సాక్ష్యాన్ని
ఆ సందర్భానుసారం సాక్ష్యం చెప్తూ దైవ చిత్తం గురించి చెప్పారు. అది ఎంతో ప్రభావితంగా ఉంది. దేవునికి వందనాలు. యెహోవా అందరికి ఉపకారి, విశ్వాసులకు ఉపకారి, అవిశ్వాసులకు ఉపకార? ప్రశ్న. విశ్వాసులకు ఉపకారి, అవిశ్వాసులకు ఉపకార? అవిశ్వాసులకు కూడా ఉపకారం చేస్తాడా అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న వాక్యం విన్నవారు వినుండొచ్చు, వినని వారు అర్థం చేసుకోండి. చెప్తాను, వినండి. యేసుప్రభు నమ్మకం ముందు డాక్టర్ విజయ్ గారు బసరకోడులో మిషనరీ డాక్టర్గా పనిచేస్తున్నారు. ఆ అన్న అక్క తన భార్య సతీమణి ఇద్దరు మిషనరీ డాక్టర్స్గా పనిచేస్తారు బసరకోడు. ఆయన రక్షణ పొందకముందు ఆయన సినిమాలు బాగా చూసేవాడంట. ఆయన ఎన్టీ రామారావు ఫేవరెట్ అంట. యెహోవా అందరికి ఉపకారి అంటే ఇంకా నమ్మని వాళ్ళకు కూడా, యేసుప్రభు నమ్మని వాళ్ళకు కూడా, అవిశ్వాసాలు ఉన్న వాళ్ళకు కూడా ఉపకారం చేస్తాడా అనడానికి చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా అనిపించి చెప్తున్నాను. ఎన్టీ రామారావు ఫేవరెట్ కనుక దానవీర శూర కర్ణ అనే సినిమా రిలీజ్ అయిందంట, పౌరాణిక సినిమా. నేను కూడా ఒకప్పుడు చూశాను. నేను యేసుప్రభు నమ్మకం ముందు ఎన్టీ రామారావు ఫేవరెట్. నేను ఆ సినిమాల కోసం తెగ ఆరాటపడేది చూడ్డానికి. యేసుప్రభు నమ్మకం దానవీర శూరకర్ణ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ హాఫే చూడాలి, మొదటి షోనే చూడాలని వెళ్ళి లైన్లో కూర్చున్నాడు, లైన్లో నిలబడ్డాడంట. సినిమా టాకీస్ మరి నేల టికెట్ తీసుకునేదాని, నేల టికెట్ అంటది కింద కూర్చునేటోళ్ళు ఒకప్పుడు సినిమా టాకీస్. ఇప్పుడు కింద కూర్చునేవి లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు నేల టికెట్ అని ఉండేది. ఏముండదు, కింద కూర్చోవాలి, తర్వాత బల్లలు, తర్వాత కుర్చీలు రకరకాలుగా ఉండేవి. ఒక గోడ ఉండేది మధ్యలో, అవి విచిత్రంగా ఉండేవి ఒకప్పుడు. కనుక ఆయన అందులోకి టికెట్ కోసం వెళ్ళినప్పుడు ఆ రద్దీలో ఆ చిన్న చిన్న లైన్ ఉంటుంది, గోడ లేక షీపులు ఏదో పెడతారు, రాడ్స్ పెడతారు గోడ, అందులో వెళ్ళిపోయి తెచ్చుకోవాలి. శ్వాస ఆడదు. ఒక్కోసారి నాకు కూడా ఒకప్పుడు కొన్ని సినిమాలు చూసేటప్పుడు టికెట్స్ తేవడానికి పోయినప్పుడు నాకు అలాంటి అనుభవం ఎదురైంది, ఇబ్బంది అయింది. తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు టికెట్ల కోసం, ఎవరితో తెప్పించుకునేది, కాకపోతే ఏదో చేసేది కానీ దాదాపు లేక వేరే రకంగా. డాక్టర్ విజయ్ గారు రక్షణ పొందక ముందు సినిమా టికెట్లకు సినిమా దానవీర శూరకర్ణ అనే సినిమా చూడడానికి, మళ్ళీ ఇది ఎలాంటి సినిమా, ఇది పౌరాణిక సినిమా, ఎలాంటి వాటితో మిళితమై ఉండే సినిమా అది మనకు తెలుసు. ఏ నమ్మకాలు అందులో ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పూజలు, ఎవరిని కొలుస్తారు కానీ మనకు తెలుసు ఆ సినిమాల్లో ఉన్న పాత్రలు అవన్నీ కూడా. కానీ అలాంటి సినిమా, అసలు సినిమానే సరికాదు, మళ్ళీ అది అలాంటి సినిమా. ఆ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు టికెట్ల మధ్యలో ఆ రద్దీలో చిక్కుకున్నప్పుడు, ఆ రద్దీలో చిక్కుకొని ఇక ఊపిరాడక ఆ ముందు వాళ్ళ వెనక వాళ్ళ మధ్య నలిగిపోతూ ఊపిరాడక ఇక చచ్చిపోదాం అనుకున్నప్పుడు అక్కడ యేసుప్రభువా అని కేకేసాడంట. కనుక సినిమా టికెట్లు తీసుకోవడానికి దానవీర శూరకర్ణ సినిమా టికెట్ల కోసం పోయి ఆ టికెట్ల లైన్లో చిక్కుకొని ఆ రద్దీలో ఊపిరాడక ఇక చచ్చిపోతాను, శ్వాస ఆడట్లేదు, చచ్చిపోతానని అనిపించినప్పుడు యేసయ్య అంటే కాపాడి ఉపకారం చేసిన దేవుడు ఆయన. కనుక నమ్మిన వాళ్ళకు నమ్మని వాళ్ళకు ఉపకారం చేసేవాడు దేవుడు. కనుక ఆయన ఉపకారిగా ఉన్నాడు. కనుక క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఉపకారులుగా ఉండాలి. నమ్మిన వాళ్ళకు నమ్మని వాళ్ళకు ఉపకారం చేసేవారు ఉండాలి. ఆనాడు దేవుడు ఉపకారం చేసి కాపాడాడు డాక్టర్ విజయ్ గారిని. తర్వాత ఆయన MBBS చదివాడు, మిషనరీ డాక్టర్కి వెళ్ళాడు. ఈనాడు గొప్ప సేవ చేస్తున్నాడు రక్షించబడి. కనుక దేవుడు ఆనాడు ఉపకారం చేయబట్టి ఈనాడు ఆయన ప్రభులో వంటి ప్రభు పనిలో ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్లను స్మరిస్తూ అనేకులకు ప్రోత్సాహంగా సాక్షార్థంగా నిలబడి ఉన్నాడు. కనుక ఒక మంచి సాక్షిగా, ఒక రోల్ మోడల్గా ఈనాడు మనలాంటి వాళ్లకు అన్న ఉన్నాడు. కనుక దేవుడు ఉపకారి, రక్షణ పొందని వారికి కూడా ఉపకారం చేస్తాడు. రక్షణ పొందాలి ఏదో ఒక రోజు. ఇప్పుడు యెహోవా ఉపకారి. రెండవది ఎఫెసీ 2:6 చూడండి. ఎఫెసీ 2:6. క్రీస్తు యేసునందు
ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి మరల మొదటి భాగం వస్తారు చదువు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా మొదటిది మనం ఇప్పుడు చూస్తున్నాము, దేవుడు ఉపకారం చేసేవాడు. ఇక్కడ ఇంకో వచనం మనం చూసాము, ఆయన క్రీస్తు యేసు ద్వారా మనకు ఉపకారం చేశాడు. యెహోవా అందరికి ఉపకారి, యెహోవా దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు ఉపకారం చేశాడు. కనుక ఈ సత్యం మనం ఎరుగుదాం. కనుక ఆయన యేసుక్రీస్తు ద్వారా మనకు క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కనుక క్రీస్తు యేసు ద్వారా మనకు ఉపకారం చేశాడు. ఎఫెసు 1:3 ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఏమంటే క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తున్నాడు. ఎఫెసీ 1:3 ఫిలిప్పీ 4:19 ఆధ్యాత్మిక ఉపకారాలు, భౌతిక ఉపకారాలు క్రీస్తు యేసు ప్రభువు ద్వారా తండ్రి మనకు అనుగ్రహించాడు. కనుక అట్టి క్రీస్తును మనం అనేకులకు పరిచయం చేయాలి. క్రీస్తు ద్వారానే ఏదైనా మానవునికి అది. కనుక యెహోవా దేవుడు అందరికీ ఉపకారి. యేసయ్య నమ్మని వాళ్ళకు కూడా ఉపకారం చేస్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే వర్షం ఉంది, అందరికీ వర్షం, ఆక్సిజన్, వాయువు, ప్రాణవాయువు అంటుంటారు. ప్రాణవాయువు, ఆక్సిజన్, అందరికీ ఆక్సిజన్. ఆ మధ్య కరోనా సీరియస్గా ఉన్నప్పుడు కొందరు ఫేస్బుక్లో, యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టారు కొంతమంది. అంటే ఒకరోజు ఆక్సిజన్ సిలిండర్ కృత్రిమంగా పెట్టించుకుంటే హాస్పిటల్లో, లేక అలా సిలిండర్స్ వాడితే ఇంత డబ్బులైనాయి. దేవుడు ఎంత ఆక్సిజన్ ఇస్తున్నాడు, జీవిత కాలంలో మనం పీల్చే ఆక్సిజన్కి వెలగడితే ఎంత ఉంటుంది అన్నట్లుగా కొన్ని లెక్కలేసి కొందరు అలా చెప్పడం చూసాం. కనుక ఆక్సిజన్ దేవుడు ఇస్తున్నాడు. వాతావరణం, ఋతువులు అందరూ అనుభవిస్తున్నారు. యేసుప్రభుని నమ్మిన వాళ్ళే అనుభవిస్తున్నారా ఋతువులు? యేసుప్రభుని నమ్మిన వాళ్ళకైనా వర్షం వస్తుంది, వాళ్ళ పొలాల్లోనే వర్షం పడుతుందా? అందరికీ వర్షం. సూర్యరశ్మి ఉంది, యేసుప్రభుని నమ్మిన వాళ్ళ మీదే సూర్యరశ్మి కొడుతుందా? అందరికీ కొడుతుందా వేడి? కనుక అందరికీ ఉపకారి దేవుడు. కనుక ఆయన పిల్లలైన మనల్ని అందరికీ ఉపకారం చేయడానికి వరాలు ఇస్తాడు. అది పాయింట్. కనుక క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఉపకారాలు, ఆత్మరక్షణ, నిత్య జీవం, నరకం తప్పించబడుట, శాపం నుండి, పాప శాపం నుండి విడిపించబడుట, క్షమాపణ పొందుట, నిత్యత్వం అనుగ్రహించబడ్డ క్రీస్తు యేసు ప్రభు ద్వారా ఆయన చేస్తున్న అత్యధిక ఉపకారం. అయితే అట్టి ఉపకారం విలువ గ్రహించి అట్టి ఉపకారం అనేకులు పొందుల మనం అనేకులకు ఉపకారం చేయాలి. అసలు సాటి మనిషికి ఒక క్రైస్తవుడు చేసే అత్యున్నతమైన ఉపకారం ఏంటంటే సువార్త చెప్పడం. కనుక ఉపకారం అనే వరమున్న వాళ్ళు భౌతికంగా ఎన్నో మేలు చేస్తుంటారు, మంచిదే, సంతోషం. అయితే అన్నిటికంటే ఎక్కువ ఉపకారం ఒక హ్యూమన్ బీయింగ్, లేక ఒక మానవునికి, ఒక మనిషికి ఏంటి అంటే ఏమంటే ఆత్మరక్షణను గూర్చిన సువార్త చెప్పడం, నరకం తప్పించబడడం గురించి చెప్పడం. కనుక ఉపకారము అనేది ప్రతి క్రైస్తవుని బాధ్యత. బైబిల్ యాకోబులో మీకు మాట చూపిస్తాను. కనుక ఉపకారములు అనే వరం, ఉపకారము చేయు సామర్థ్యం అనే వరం గురించి మనం చూస్తున్నాం.
కనుక ఇది ఉపకారం అందరూ చేయాలి. అయితే ప్రత్యేకంగా కొందరికి దేవుడు ఈ సామర్థ్యాన్ని కూడా ఇస్తాడంట. 4:17 యాకోబు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వారికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగి, ఇలా కూడా అనొచ్చుగా. మేలంటే ఉపకారమే కదా. ఉపకారం చేయగలిగి ఉపకారం చేయని వారికి పాపము కలుగును. నీ దేవుడు ఉపకారి అయి ఉండగా దేవుని బిడ్డగా నువ్వు ఉపకారిగా అపకారిగా ఎలా ఉంటావు? కనుక ప్రతి క్రైస్తవం, ప్రతి విశ్వాసం ఉపకారిగా ఉండాలి, అపకారిగా. కనుక మేలు చేసేవారిగా మనం ఉండాలి అని బైబిల్ చెప్తుంది. కనుక అందరూ చేయాలి ఉపకారం. కొందరికి ఇంకెక్కువ దేవుడు సామర్థ్యాలు ఇచ్చి ఆయా రీతులుగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. అది మనం గమనించాలి. కనుక కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మన దేవుడు ఉపకారాలు చేయవాడు. తండ్రి యెహోవా దేవుడు అందరికీ ఉపకారి. ఆయన క్రీస్తు ప్రభు ద్వారా మనకు ఉపకారం చేశాడు. ఆత్మరక్షణ, భౌతిక దీవెనలు ఇస్తున్నాడు. కనుక ఆయన పిల్లలుగా మనము ఉపకారులుగా ఉండాలి. తిరిగి ప్రత్యేకంగా ఉపకారం చేయుట అనే వరము కలిగి ఉన్నవారు ఇంకెక్కువగా ఆ పనిలో బాగా పని చేయాలి. చూడండి, హెబ్రీ పత్రికలో మరవద్దని ఉంటుంది ఉపకారం చేయడం. హెబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చూసారు, ఉపకార యాగం. మరచిపోకు ఉపకారం చేయడం. క్రైస్తవుడా, మరచిపోకు ఉపకారం చేయడం. ఉపకారం అనే వరమున్న సహోదరుడా, సహోదరి. కనుక మరువవద్దు, అది యాగం. నాకు విషయం జ్ఞాపకం వస్తూ ఉంది, ఇది చూస్తూ ఉంటే. ఫిలిప్పీలో పౌలు అంటాడు కదా, ఫిలిప్ పత్రికలో, మీరు పంపినవి నేను తీసుకున్నప్పుడు నాకు ఇలా అనిపించింది. 17వ వచనం, 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా, ఫిలిప్పీ 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పౌలుకు ఫిలిప్పీ సంఘస్థులు చేసిన మేలు, ఉపకారం లేక పంపిన బహుమానం లేక వస్తువులు అవి ఎలాంటివంటే అవి మనోహరమైన సువాసన. మనం ఉపకారం చేయడం, సాటి వారికి మేలు చేయడం, ఏ విషయంలోనైనా తోటి వారికి ప్రోత్సాహంగా ఉండడం, లేక ఎవరికైనా మనం బహుమానం ఇవ్వడం, గిఫ్ట్ ఇవ్వడం, అది మనోహరమైన సువాసన. మనోహరమైన సువాసన. కనుక క్రైస్తవ్యంలో లోభానికి తావులేదు, స్వార్థానికి దేవుని దగ్గర తావులేదు. కనుక మనం చేయగలిగిన మేలు తప్పక చేయాలి, లేకుంటే పాపం కలుగుతుందంట. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మరవద్దు, ఉపకారము చేయటం మరవద్దు. ఉపకారం అనేది ఒక వరం, ఒక సామర్థ్యం. కనుక ఆ సామర్థ్యం ఉన్న మనము ఆ సామర్థ్యత వరముగా దేవుడిస్తే ఎక్కువగా వరాన్ని వినియోగించాలి. వరం ఇవ్వకుండా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఉపకారం చేసేవారుగా ఉండాలి. మేలైన చేయనెరిగి చేయని వారికి పాపం కలుగునని అందరిని ఉద్దేశించి రాయబడిన మాటలు విశ్వాసం. కనుక ఎంత మంచి మాటలు చూసారు. కనుక యాగము. మళ్ళీ హెబ్రీ కూడా చదవండి ఒకసారి. హెబ్రీ మళ్ళీ చదవండి. హెబ్రీ 13:16. వన్స్ అగైన్ హెబ్రీ 13:16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి.
కనుక ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కనుక ఉపకారం చేయ మర్చిపోవద్దంట. ఇప్పుడే డాక్టర్ విజయన్న గారు మెసేజ్ వినొచ్చాను నేను. జూమ్లో ఎంబీబీఎస్ చదువుకున్నాడు, పేదరికంలో చదువుకున్నాడు. ఎంత పేదరికం అంటే వాళ్ళ మామగారు నిలువుటంగి చెడ్డీ లేకుండా లాగు లేకుండా ఒకటే పైకి కింది కంగి వేసేవాడంట. అట్లా స్కూల్కి వెళ్ళేవాడంట, 5th ఆ స్టాండర్డ్ 5 స్టాండర్డ్స్. అంత పేదరికం. ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా ఒక 3 రోజులు అసలు ఆహారం లేకుండా మెస్సులో ఫీజు కట్టక మెస్సుకు రానివ్వకుంటే, ఒకవేళ మనం ఇలా ఊహించుకోవచ్చు అనుకోవచ్చు కదా, భోజనం చేయడానికి ఒకరోజు వెళ్ళాడు. స్టూడెంట్స్ అంతా వెళ్తున్నారు. ఏమండి అక్కడ విజయ్ నువ్వు ఇన్ని రోజులు ఫీజు కట్టలేదు, ఈరోజు నీకు భోజనం లేదు, వెళ్ళిపో అని ఉంటారు. అప్పుడు అందరూ చూస్తుంటే తల దించుకొని వెళ్ళిపోయి ఉంటాడు, లేక మౌనంగా వెళ్ళిపోయి ఉంటాడు. అలాంటి పేదరికంలో చదువుకున్నాడు కష్టపడి. అలాంటి పేదరికపు రుచులెన్నో చూసిన వ్యక్తి, పేదరికంలో నలిగిపోయిన వ్యక్తి ఎంబీబీఎస్ అయ్యాక పేదరికంలో ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత, పేదరికంలో ఎంబీబీఎస్ చదివి అది ముగించుకున్న తర్వాత జనరల్గా ఎవరైనా ఏదైనా మానవరీత్యా అనేకులు లేక మనుషులుగా ఎక్కువ మంది ఆలోచించేది బాగా ఏదైనా హాస్పిటల్లో పనిచేద్దాం, పెద్ద హాస్పిటల్ లేక గవర్నమెంట్ జాబ్ వచ్చేలా ప్రయత్నం చేద్దాం, బాగా సంపాదిద్దాం, లేక ఒక చోట ప్రాక్టీస్ పెట్టి పెద్ద పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించుకొని పేదరికం నుంచి వచ్చాం కనుక ఇప్పుడు ఆ పేదరికం లేకుండా చూసుకుందామని అలాంటి ఆలోచనలు ఉంటారు ఎక్కువ మంది. కానీ అలాంటి స్థితిలో నుండి వచ్చి ఒక మారుమూల ప్రాంతానికి కర్నూలులో కర్నూలు జిల్లా కర్నూలు ప్రాంతంలో బసరకోడ్ అనే ప్రాంతంలో ఆదోని అనే ప్రాంతంలో బసరకోడు అనే ఒక చిన్న మారుమూల ప్రాంతానికి, కొండలు గుట్టలు అటవీ లాంటి ప్రాంతానికి, అది పక్కన శ్మశానం లాంటి స్థలాన్ని చర్చి కొరకు తీసుకున్నారని సగం అలాంటి పేరున్న ప్రాంతానికి ఆ హాస్పిటల్ 2 రూమ్లు ఉన్నాయంట, అవన్నీ గుట్టలు, అలాంటి ఒక అటవీ లాంటి ప్రాంతానికి లేక ఒక ఇంటీరియర్ లాంటి ప్రాంతానికి వెళ్ళడం అంటే అది ఉపకారం కాదా? ఉపకారం చేసే మనసు కాదా? కనుక అదొక యాగం అయిపోయింది దేవునికి. కనుక పేదరికం నుండి ఒక మంచి చదువు చదివాడు, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ డబ్బు కొరకు చూడలేదు, కానీ ఆ ప్రాంత ప్రజల మేలు కొరకు, ఉపకారం కొరకు ఆలోచించి అలాంటి ప్రాంతానికి మిషనరీ డాక్టర్గా వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండి అనేకులకు మిషనరీ డాక్టర్స్గా వైద్యం చేస్తూ సువార్త చెప్పి ఎన్నో ఆత్మలను సంపాదించడం ఉపకారం. అది దేవునికి ఇష్టమైన యాగం. మళ్ళీ చదవండి ఎబ్రీ పత్రిక, అద్భుతం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అటు యాగము దేవునికి ఇష్టమైన, దేవునికి ఇష్టమైన యాగం విజయాన్న పరిచర్య. పేదరికం నుండి వచ్చాను, నేను పెద్ద బాగా సంపాదించాలి, ఇక మా తల్లిదండ్రులను సుఖపెట్టాలి, బిల్డింగులు కట్టాలి, కార్లలో తిప్పాలి, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తారు. ఆయన కూడా కార్డియాలజిస్ట్, గుండె డాక్టర్ కావాలనుకున్నాడంట, అమెరికా వెళ్ళాలనుకున్నాడు. చదువుకునేటప్పుడు యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన ప్రాక్టీస్ ప్రారంభించుతారు. దేవుడు అద్భుత రీతిగా ఆయన చిత్త ప్రకారం ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు ఆయన తన చిత్తం, తన ఆశలను పక్కన పడేసి దేవుని చిత్తం, దేవుని ఆకాంక్షకు అనుగుణంగా బయలుదేరి వచ్చి ఆయన సేవ చేస్తూ ఉన్నారు. ఇంకా భార్యాభర్తలు వారు ఎంతో మాదిరి వారి అనుభవాలు చెప్తున్నప్పుడు దేవుడే సాక్షాత్తు తనను దర్శించి తన చేతులను తాకినట్లుగా అనుభవాలు చెప్తున్నప్పుడు దేవదూతలు వాళ్ళు ఉంటున్న సేవ చేస్తున్న హాస్పిటల్ చుట్టూ, క్యాంపస్ చుట్టూ, ఆ సేవా ప్రాంతం చుట్టూ కాపలా ఉన్నట్టు బయట ప్రజలు చూసి చెప్పిన సాక్ష్యాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవునికి ప్రీతికరమైన యాగం, ఉపకారం అనే యాగం చేస్తున్నందుకు దేవుడు అంతా వారికి అపకారం రాకుండా భద్రతనిచ్చాడు అనేది అర్థమవుతుంది. కనుక ఇప్పుడు మనం దీన్ని బట్టి ఇలా చెప్పుకోవచ్చు తప్పక విజయాలకు, అక్కకు ఉపకారం అనే వరం ఉంది.
ఉపకారం చేసే సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని వారు దేవుడు ఆశించే స్థాయిలో వాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అలాంటి గొప్ప దైవ జనుడు మనకు సన్నిహితంగా ఉండే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు నేను చాలా స్తుతిస్తూ ఉన్నాను. ఆ మెసేజ్ వింటప్పుడు కూడా నేను చాలా సంతోషపడ్డాను, చాలా ఆనందించాను, చాలా ధైర్యపడ్డాను, ప్రోత్సహించబడ్డాను. అందుని బట్టి దేవునికి వందనాలు. ఆ మీటింగ్స్ పెట్టి ఇచ్చిన ప్రియులను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. కనుక ఉపకారం చేసే మనస్సు చూసారా ఎలాంటి ఆ సిస్టర్ కూడా ఎంబీబీఎస్ చదువుకొని అలాంటి ప్రాంతానికి వెళ్ళి ఆమె పెళ్లి చేసుకుంటే ఆ మారుమూల పోయి సేవ చేయాలి. 6 నెలలు ప్రార్థన చేశారంట, 6 నెలలు ప్రార్థన చేశారంట, సమాధానం వచ్చింది, మ్యారేజ్ జరిగింది. చూసారా, ఎంబీబీఎస్ చదువుకున్న ఒక యవనస్తురాలు. ఆ ఆడపిల్లలకు యవనస్తులకు ఎలాంటి కోరికలు ఉంటాయి, మగవారికైనా ఆడవారికైనా యవనస్తులకు. కానీ ఆమె ఏదో సంపదల్లో తులతూగాలని కోరుకోలేదు, ఏదో కార్లలో భవనాల్లో తిరగాలని కోరుకోలేదు, ఎంతో డబ్బు సంపాదించాలని కోరుకోలేదు. కానీ ఏమండి, ఆ ప్రాంత ప్రజల ఉపకారం కోసం అక్కడికి వచ్చిందంట. వచ్చిన తొలి దినాల్లో ఒక మాట అన్నదంట అక్క, ఆమె ఇదేంటండి శ్మశాన నిశ్శబ్దం అన్నదంట. అక్కడ అలా ఉందంట. ఊరు బయట ఆ చిన్న 2 రూములు, అవి క్లినిక్ లాగా. ఏమండి అక్కడ ఆ ప్రాంగణం, అదంతా మందిరం ప్రాంగణం క్లినిక్ లాగా ఉండేది. ఫస్ట్ వెళ్ళి స్టార్ట్ చేశారు అక్కడ సేవ. ఇదేంటండి అంటే సైలెన్స్గా ఉండి అక్కడ ఊరు బయట ఉన్నప్పుడు శ్మశాన నిశ్శబ్దంలా ఉంది. ఏంటిది అంటే ఇది శ్మశాన నిశ్శబ్దం కాదు, దేవుని సమాధానం అన్నాడంట. ఎంత అద్భుతమైన మాట అది. అది చాలా సంతోషం అనిపించింది. కనుక ఇది శ్మశాన నిశ్శబ్దం కాదు, పరలోకపు నెమ్మది అన్నాడంట. నేను రాస్తున్నాను ఆ మాట. తన భార్య ఒక ఎంబీబీఎస్ డాక్టర్. ఆమె ఆ ప్రాంతాన్ని, మారుమూల ప్రాంతం, అన్ని కొండలు లోయలు, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఊరి బయట ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంబీబీఎస్ అని పెద్ద కాలేజీలు ఉంటాయి, చాలా రద్దీగా ఉంటాయి, అంతా వేరువేరుగా ఉంటుంది. అది ఆ లొకేషన్, ఆ అట్మాస్ఫియర్ అంతా వేరుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి తిరిగి కాకినాడ ప్రాంతం సిస్టర్ వాళ్ళది. ఇంకా అది చాలా రమ్యంగా, సముద్రం అదంతా రకరకాలుగా ఉంటుంది ఆ ఏరియా, కొంచెం దూరం పోతే. కనుక అలాంటి ఆ ప్రాంతం నుండి వచ్చి ఇదేంటండి శ్మశాన నిశ్శబ్దం అన్నప్పుడు అన్న చెప్పిన మాట, దైవజనుడు ఇది శ్మశాన నిశ్శబ్దం కాదు, పరలోకపు నెమ్మది అన్నప్పుడు అక్క అర్థం చేసుకొని సంతోషపడిందంట. కనుక చూసారు, ఉపకారం చేసేవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. కనుక ఇది గొప్ప సాక్ష్యం. నేను సందర్భాన్ని బట్టే చెప్తున్నాను. అది ఉపకారం కాదా వాళ్ళు చేసేది. అయితే నాకు ఇలా అనిపించింది. వెళ్ళాక మళ్ళా ఆ విషయాలు ధ్యానం చేస్తూ ఉంటే నేను ఇప్పుడు వెంటనే అసలు టైం ముందుండే ఆ మెసేజ్ వినాలని నేను టైం మార్చాను. తిరిగి ఇక లేట్ అవుతుందని మెసేజ్ అయిపోగానే నేను అందులోంచి బయటకు వచ్చేసాను. వెంటనే గుండె డాక్టర్ కావాలనుకున్నానంట, కార్డియాలజిస్టు. అయితే దేవుడు ఆయనను ఆ శారీరక రోగం గుండె డాక్టర్గా పీజీ చేసి ఏమంటారు అది కార్డియాలజిస్ట్, అది కదా ప్రత్యేకమైన స్పెషలైజేషన్ ఏదంటారు, అది నేర్చుకోవాలని, స్పెషలిస్ట్ కావాలని, గుండె స్పెషలిస్ట్ కావాలని అనుకుంటే దేవుడు ఆయనను ఎంబీబీఎస్ చాలని తీసుకొని వచ్చి ఆయనను మనుషుల హృదయాలను బాగు చేసే మిషనరీ డాక్టర్ను చేశాడు. హల్లెలూయా. మనుషుల హృదయాలను బాగు చేసే, పాప రోగంతో నిండిపోయిన హృదయాన్ని బాగు చేసే, పాపముతో నిండిపోయిన హృదయాన్ని శుద్ధి చేసే డాక్టర్ను, మిషనరీ డాక్టర్ను చేశాడు దేవుడు. అలా దేవుని దగ్గర తీసుకొచ్చి శుద్ధి చేయడానికి ఆయన వాడుకున్నాడు అనిపించింది. నేను చాలా సంతోషపడ్డాను. కనుక అన్న అనుకున్నది ఒకప్పుడు, ఆ ఆశ తప్పే అనిపించదు. ఎంబీబీఎస్ చదివాడు, ఒకటి గుండె డాక్టర్ కావాలనుకున్నాడు, తప్పే ఉంది అనిపిస్తుంది. నిజమే, ఆశ మంచిదే. అయితే దేవుడు ఇంకో గొప్ప ఆశ కలిగి ఉన్నాడు ఆయన పట్ల. అది హృదయాలను బాగు చేసే డాక్టర్ను చేశాడు. చాలా సంతోషం. కనుక ఎంబీబీఎస్ చదువుకొని ఒక మారుమూల ప్రాంతానికి, పేదరికంలో నుంచి ఎంబీబీఎస్ చదువుకొని ఆ పేదరికంతో నలిగిపోయిన వాడికి ఈ పేదరికం వద్దురా నాకు, నేనిక అసలు
సౌఖ్యాలంటే ఏంటో వాటి అంతు చూస్తాను అనుకుంటుంటారు చాలామంది. ఛాన్స్ వచ్చింది ఇక చూసుకుంటాను అనుకుంటుంటారు. కానీ వారు అవన్నీ పక్కకు నెట్టేసి ఏమండి చాలా ఏళ్ల తర్వాత మిషనరీ డాక్టర్స్గా ఇద్దరు పనిచేస్తూ చాలా ఏళ్ల తర్వాత ఒక సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొనుక్కున్నారు. ఇద్దరు డాక్టర్లు సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొనుక్కున్నారు. అది గొప్ప సాక్ష్యం. ఇప్పుడే కారు ఉందో కానీ నాకు తెలిసి కొంతకాలం క్రితం చాలా ఏళ్లకు సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొన్నారు, పరిచర్య కోసం. అది కూడా కనుక ఉపకారం. అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడక్కడ వాక్య పరిచయం చేసి ఆయన ప్రొజెక్ట్ ఇండియా అని కదా, అందులో పనిచేస్తూ వచ్చాడు. ఆ అన్న ఆ సంస్థలో పనిచేస్తూ వస్తున్నాడు. ఏమండి ఆ సంస్థలో పనిచేస్తూ రావడమే కాకుండా ఆయా ప్రాంతాలకు అన్న వాక్య పరిచయం చేయడానికి అనేక చోట్లకు దేవుడు అనేక చోట్ల ఆయనను వాడుకుంటూ ఉన్నాడు. కనుక అలా వాడుకుంటూ ఉండగా ఆయన ఆయా చోట్ల ప్రొజెక్ట్ క్రైస్ట్ ఇండియా అందులో ఆ సంస్థలో మిషనరీ డాక్టర్ పనిచేస్తూ మళ్ళా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా చోట్ల వాక్య పరిచయం చేస్తున్నప్పుడు అక్కడక్కడ ప్రియులు ప్రేమించి ఇచ్చిన గిఫ్ట్స్ కూడా అన్న అక్కడ సేవకే వాడుతూ ఉంటాడు. ఇది కూడా ఒక సాక్ష్యమే. కనుక ఆ ప్రాంతాల్లో సేవకు వాడుతుంటాడు. మిషనరీ డాక్టర్ చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చింది అదే వాడతాను సేవకు, వాళ్ళ సేవకు ఎంత ఇచ్చాను అదే వాడతాను, నేను ఆయా చోట్లకు వెళ్తే వచ్చింది ఇది నాకు ఆయా రకాలుగా వాడుకు అలా కాదు. ఒక సేవకుడు తన కుటుంబానికి వాడుకున్న సేవకు వాడుకున్నట్లే కానీ ఒక కోణంలో ఆయన పరిచర్యకు వాడడం చూస్తూ ఉన్నాను. కనుక యాగం కనుక ఉపకారము చేయ క్రైస్తవుడు మరవద్దు. తర్వాత ఇంకొక మాట చూడండి, రెండవది బద్ధులమై ఉన్నాం. ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం, తప్పకుండా చేయాల్సిందే మనం. యోహాను పత్రిక 3వ పత్రిక 8వ వచనం, 3వ పత్రిక 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్లు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. మనం సత్యమునకు సహాయకులమై ఉన్నట్లు అటి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. మళ్ళీ చదవండి మొదటి భాగం కూడా. మనం సత్యమునకు సహాయకులమగునట్లు. చూసారా? కనుక దేవుని పరిచర్యలో మన వంతుగా మనం పనిచేయుటకై ప్రభువు విషయంలో అనేకులు ప్రభువును నమ్మని వాళ్ళు నమ్ముకొనుటకై, నమ్మిన వాళ్ళు ఏమంటే ప్రభువులో బలపడుటకై, ప్రభు కార్యాలు ప్రభు రాజ్య వ్యాప్తి చెందుటకై మనం విస్తృతార్థంగా చెప్పుకుంటే మనం ప్రభు పక్షాన నిలబడి ప్రభువు మనకు ఎన్నో చేసి ఉండగా మనం ప్రభు పక్షాన మనం తోటి వారికి ఉపకారం చేయవలసిన వారమై ఉన్నాం. ఉపకారం చేయవలసిన వారమై ఉన్నాం. రెండవది కనుక ఉపకారము చేయ ఏమై ఉన్నాము? బద్ధులమై ఉన్నాము. కనుక తప్పకుండా ఉపకారం చేసేవారుగా ఉండాలి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ గొర్రెలు మేకలు అనే మాట మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలు జనాంగము ఇతర జనాంగం గురించింది. కనుక ఇక్కడ గొర్రెలు మేకలు ఇదెప్పుడు ధవల సింహాసనం, క్రీస్తు న్యాయపీఠం ఉంది, ధవల సింహాసనం తీర్పు ఉంది. మరి గొర్రెల మేకలు ఒక్కడ చేసి ఇదెప్పుడు అన్న మాట వస్తుంటుంది కదా ఆలోచన. అది దానికి ఆన్సర్ నేను చెప్తాను. మత్తయి సువార్త చూడండి 25వ అధ్యాయం 35-40 వచనాలు. మత్తయి 25-35-40 వచనాలు. ఇక్కడ తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతోనూ వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుడు. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడు. ఇక్కడ సమస్త జనులు అంటే ఇక్కడ ఏమంటే ఇది మహాశ్రమల కాలం తర్వాత విషయం ఇది. కనుక ఇక్కడ సమస్త జనులు అంటే ఇశ్రాయేలీలు, యూదులు, యూదేతరులు. సంఘం దేవునితోనే ఉంటుంది. దేవుడు సంఘాన్ని వెంటబెట్టుకొని వస్తాడు భూమి మీదకి కదా. తర్వాత భూమి మీద ఉన్న వాళ్ళు, ఇంకా భూమి మీద అప్పుడు ఉన్న వాళ్ళల్లో యూదులు, యూదేతరులు అన్నట్లు
కనుక దీన్ని ఏమంటారంటే మహాశ్రమల కాలం తర్వాత ప్రభు భూలోకానికి దిగి వచ్చిన అనంతరం ఆయన భూలోక పాలన ప్రారంభానికి ముందు గొర్రె మేకల తీర్పు అంటారు. దీన్ని గొర్రె మేకల తీర్పు అని పండితులు అంటుంటారు. కనుక ఇక్కడ ఇక్కడ ప్రస్తావించబడింది ఇశ్రాయేళ్ల గురించి, యూదుల గురించి. నేను ఆకలైతే ఆహారం పెట్టారు, భోజనం బాగలేకుండా చూడడానికి వచ్చారు, చెరసాల్లో ఇవన్నీ అంటాడు కదా. అంటే అప్పుడు ఎప్పుడు చేశాం ప్రభు అంటే 40వ వచనంలో, అందుకు రాదు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేస్తారు కనుక నాకు చేస్తారు నిశ్చయంగా మీతో చెప్తున్నానని వార్తారు. కనుక మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనము మనుషులకు ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు దేవునికి చేసినట్లు. కనుక మనుషులకు మనం సహాయం చేసినట్లు మనం దేవునికి చేసినట్లు అంటాం. దేవుడే చెప్తున్నాడు. కనుక యూదులకు కానీ క్రైస్తవులకు కానీ ఎవరికైనా సరే ఉపకారం చేయకపోవడం, మేలు చేయకపోవడం పాపం అంటున్నాడు దేవుడు. కనుక మేలు ఎవరికైనా మనం చేస్తే, ఒక పేదవాడికి పట్టిన అన్నం పెడితే దేవుడికి పెట్టినట్లు అంట. ఏమన్నా ఒక దాహంగా వారికి చన్నీళ్ళు గ్లాసులు ఇస్తే దేవునికి ఇచ్చినట్లంట. ఒకరు హాస్పిటల్ బాధపడుతూ వెళ్ళి పరామర్శించి, రోగిని పరామర్శించి ధైర్యపరిచి వస్తే దేవునికి చేసినట్లంట. ఆయన ఏదో రోగం ఆయన పరామర్శించినట్టు కాదు, అట్లా కాదు, కానీ దేవుని పని చేసినట్టు దేవునికి చేసినట్లు. కనుక ఉపకారం అనేది ఎంత ప్రాముఖ్యమో గమనించాలి ప్రియులారా. మనం ఎవరికైనా ఉపకారం చేస్తే అది దేవునికి ఎంతో సంతోషం, ఇష్టమైన యాగం అంట, మనోహరమైన సువాసన అంట, దేవునికి ప్రీతికరమైన యాగం అంట. కనుక ఉపకారం చేయమరవద్దు, ఉపకారం చేయమరవద్దు. కనుక మనం చూస్తూ ఉన్నాం. కనుక మరవద్దని హెబ్రీలో చూసాం, మేలు చేయ ఉపకారం చేయ బద్ధులమని చూసాం. కనుక మనము ఆ రీతిగా ఉపకారం చేసేవారుగా ఉండాలి. తిరిగి ఇది కొందరికి ప్రత్యేకమైన సామర్థ్యంగా కూడా దేవుడు ఇస్తున్నాడు అని మనం చూస్తున్నాం. ఇంకొక వచనం చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం, ఉపకారం అనే వరం గురించి చూస్తున్నాం. లూకా 6:35, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఆ మాట చూసాం. మళ్ళీ చదవండి చివరి మాట. దేవుడు అంట కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను. అది రాసుకోండి, ఆ మాట నోట్ చేసుకోండి. మన దేవుడు ఎలాంటి వాడంటే కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారం చేసేవాడై ఉన్నాడు, దుష్టుల ఎడలను ఉపకారం చేసేవాడై ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారం చేసేవాడై ఉన్నాడు దేవుడు, దుష్టుల ఎడలను ఉపకారం చేసేవాడై ఉన్నాడు దేవుడు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవ స్వభావంలో పాలివారై ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేయమని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ 4:15లో మనం చూస్తే క్రీస్తు ఆ ప్రేమ కలిగి సత్యం చెప్పచ్చు, క్రీస్తు వల్ల అన్ని విషయాలు ఎదగమని బైబిల్ చెప్తుంది. మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని బోలి జీవించమని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు మన చదవండి ఆ భాగం చివరిది, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కనుక మనం కూడా కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారం చేసేవారు ఉండాలి. హల్లెలూయా. చూసారు, అట్టి వారుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పేతురు పత్రికలో మొదటి పత్రిక 3:9లో దీవించండి, శపించొద్దు అంటాడు. చూడండి 3:9, ఆశీర్వాదములకు వారసులవుటకు
మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. ఇంకా దూషణకు ప్రతి దూషణ చేయక దీవించే వాళ్ళంగా మనం ఉండాలి. కీడు చేసేవారికి, అపకారం చేసేవారికి మనం మేలు చేసేవారుగా ఉండాలి కనుక దేవుడు అలాంటి వాడు కనుక. ఎంత అద్భుతమైన మాట 6:35 మనం చూస్తున్నాం. కనుక ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఇదే అధ్యాయంలో 27-28 వచనాలు మనం చూసినప్పుడు వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, లూకా 6:27-28, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. ద్వేషించు వారికి మేలు చేయండి, ఉపకారం చేయండి. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థించుడి. అద్భుతమైన మెసేజ్ దేవుడు చెప్తున్నాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన అందరికి ఉపకారం చేస్తున్నాడు. ఆయన ఏమంటే కృతజ్ఞత లేని వారికి ఉపకారం చేస్తున్నాడు. ఆయన దుష్టులకు ఉపకారం చేస్తున్నాడు. దేవుని పిల్లలుగా మనం కూడా అలాగే ఉండాలి, ఉపకారం చేసేవారుగా ఉండాలి. కనుక ఉపకారం అనే వరం అది మనం ప్రజ్వలింపజేసుకోవాలి. కనుక నీ ఉపకారం చేయడానికి తహతహ నీలో ఉందా? ఎవరైనా బాధలో ఉంటే తల్లడిల్లిపోతావా? ఎవరికైనా ఏదన్నా అలా అవసరం ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు, నీ మనసు నొచ్చుకుంటుందా? ఉపకారం అనే వరం ఉంది నీకు. తిరిగి ఆ వరము లేకున్నా క్రైస్తవుడివి కనుక, ఆ పరిశుద్ధాత్ముడిలో ఉన్నాడు కనుక, వాక్య సత్యాలు అర్థమవుతున్నాయి కనుక నీవు ఉపకారం చేయడానికి ఆశ కలిగి ఉండాలి, ఉంటావు. కనుక లేవంటే నువ్వు ఈ అంశంలో సరిగా లేవు, సరి చేసుకోవాలి. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అనే ఫార్ములా తీసేసుకోవాలి. కొంతమంది ఎప్పుడు ఎదుటి వారి నుంచి ఏదో ఒకటి ఆశిస్తుంటారు. వారు ఏదైనా ఖర్చు కావడానికి అంత ఇష్టపడరు. అది వాక్యానికి విరుద్ధం. కనుక ఉపకారము అనే వరం ఎంతో అద్భుతమైన దేవుని వరాల్లో ఒకటి. ఆయన ఇచ్చిన వరాలని అద్భుతమే. కనుక ఉపకారము చేసేవారుగా ఉండాలి. బైబిల్లో ఓబద్య, రాజుల మొదటి గ్రంథం 18-13 చదవండి. రాజుల మొదటి గ్రంథం 18-13. యెజబేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? ఏలియా గారు మీకు వినబడలేదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గృహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి. అద్భుతం చూసారా? అసలు 100 మంది యెహోవా ప్రవక్తలను దాచి పోషిస్తున్నాడు. మళ్ళీ వాళ్ళకు సెక్యూరిటీ కలిగించాలి, వాళ్ళను పోషించాలి. యెజబేలుకు తెలిస్తే చంపి పడేస్తుంది, జైల్లో వేయచ్చు, చంపేయచ్చు. కనుక చూసారా? అంటే ఆయన ఉపకార తీవ్రత చూడండి. ఆహాబు గృహ నిర్వాహకుడైన ఓబద్య ఉపకార తీవ్రత చూడండి. కనుక ఆనాడు పరిశుద్ధ దేవుని బాల్యము నుండి భయభక్తులు గలవాడు అంటున్నాడు. కనుక ఆనాడు బాల్యము నుండి భయభక్తులు గలవాడు, ఆత్మ నడిపింపు గలవాడు. కనుక దేవుని ఆత్మ అతనికి గ్రహింపుగా ఏమండి, ఆనాడు పాత నిబంధన కాలంలోనే ఉపకారం విషయంలో అంత తీవ్రంగా ఉన్నాడు, అంత ఉన్నతంగా, అంత రోల్ మోడల్గా ఉన్నాడు, అంత ఓబద్యాది తెగింపుతో కూడిన ఉపకారం. కనుక ఉపకారం చేయట్లో మనం ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
ఉపకారం చేయట్లో ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమంటే శత్రువులకు సైతం మళ్ళీ చదవండి ఆ వచ్చిన ఒకసారి ఇంకో భాగం నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే లూకా సువార్తలో 6:35 వచ్చిన చివరి భాగమే ఆ మాటలు. కృతజ్ఞత లేని వారి ఎడల ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు దేవుడు. ఆ దేవుడే ఏమంటే 27లో వినుచున్న మీతో నేను చెప్తున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, ఉపకారం చేయండి. ద్వేషించే వారికి ఉపకారం. కనుక ఉపకారం ఒక విషయం, ఉపకారం ఉన్నత స్థాయిలో ఉండడం ఒక విషయం, ఉపకారం చేయడంలో తీవ్రత కలిగి ఉండడం ఒక విషయం, ఉపాధ్యాయులు తెగింపుతో కూడిన ఉపకారం అది ఇంకొక విషయం. అయితే ద్వేషించే వారికి, శత్రువులుగా ఎంచే వారికి, సంపాదన చూసే వారికి ఉపకారం చేయడం ఇది ఇంకా ఒక ఉన్నతమైన విషయం ఇది. కనుక ఉన్నతమైన మెట్టు, ఉపకారాల్లో ఒక ఉన్నతమైన మెట్టు ద్వేషించే వారికి కూడా ఉపకారం చేయడం. మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే ఉపాధ్యాయులు చూసాం కదా. ఈ ఉదాహరణ చెప్పక ముందు అపోస్తల కార్యాల్లో నేను ఒక భాగం మీకు చూపిస్తాను. అక్కడ ఉపాధ్యాయులు చూసాం. ఇప్పుడు పౌలును చూద్దాం. పౌలు ఏమంటే ఆయన గురించి మనం చూసినప్పుడు పౌలు ఇక్కడ 18వ అధ్యాయం అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుటువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండను. వారు కలిసి పరిచయించుండు. పౌలు కోటీశ్వరుడు అంట. వాళ్ళ నాన్న కోటీశ్వరుడు అంట. ఆ రోజుల్లో చాలా సంపన్నుడైన పౌలు ఆయన అనేకులకు దైవ చిత్తం ఏమై ఉందో పౌలు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం బాగా అభ్యసించిన వాడు, పండితుడు పౌలు. అతడు కాలేజీ పెట్టుకోవచ్చు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తానని. వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కనుక ఒక బిజినెస్ చేసుకొని ఫైనాన్షియల్గా ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉంది. చాలా తెలివైన వాడు, చాలా చురుకైన వాడు, ఏమంటే రోమా పౌరసత్వం గలవాడు. ఏమండి అలాంటి పౌలు ఏమండి దమస్కు మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత, ఎన్కౌంటర్ చేసిన తర్వాత, దేవా నీవెవరు అన్నాడు. అయ్యా నేనేం చేయాలన్నాడు. దేవుడు ఏం చేయాలో చెప్పిన తర్వాత తన ఇష్టాలు పక్కన పడేసి ఏమండి పెంటతో సమానంగా, ఫిలిప్పీలో చూస్తాం కదా, అన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏమండి ఆయనను శత్రువులుగా ఎంచుతున్న వారిని, ఆయనను హింసిస్తున్న వారికి, ఆయనను ద్వేషిస్తున్న వారికి ఉపకారం, సువార్త అన్నిటికంటే గొప్ప ఉపకారం ఆత్మరక్షణ అయి ఉండగా ఆ ఆత్మరక్షణ ఎలా పొందాలో అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన సంచారం చేసి ఉపకారం చేస్తూ పోయి ఒకనొక దినాన వంచో తల అంటే తల వంచాడు, నరికి పడేశారు, శిరచ్ఛేదనం చేసేసారు. కనుక చూశారు, ఉపకారం అనే వరం ఉన్నవాడుగా పౌలు మనకు కనిపిస్తాడు. అనేకులు ఉపకారం పొందడానికై తాను అపకారాలను సహిస్తూ ఉపకారం చేస్తూ సాగినాడు పౌలు. దక్షిణాఫ్రికా, ఈక్వెడార్ ప్రాంతం, అమెజాన్ అడవులు, దిగంబర క్రూరులని పేరున్న ఔకా తెగ, వారికి సువార్త ప్రకటించడానికి జిమ్మీ ఎలియట్ ఆయన స్నేహితులు మొత్తం 5 టీం బయలుదేరారు. పెళ్లిళ్ళు చేసుకొని నవ దంపతులు బయలుదేరారు.
వెళ్ళి ఫస్ట్ ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం అడవిలోనే ఇంకో చోట పరిచయం చేస్తూ ఇక ఆ చిన్న విమానం అక్కడ అడవిలో తిరగరా దారి ఉన్నది కనుక అది తీసుకొని తిరుగుతున్నారు. ఒకరోజు ఆ విమానంలో తెగ సమీపానికి వెళ్ళి ఆపారు. వారు అటాక్ చేశారు వీరి మీద. 5గురిని నరికి చంపేశారు. నరమాంస భక్షకులు కూడా వాళ్ళు తిన్నారు. కొందరిని కొంత భాగాలు చంపేశారు. 5గురిని చంపారు. జిమ్ ఎలియట్ని చంపేశారు. తన స్నేహితులను చంపేశారు. అప్పుడు వారి భార్యలు ఒక్కసారిగా వార్త తెలిసినప్పుడు కలత చెందారు. కానీ మరలా క్రీస్తు కొరకు నిలబడ్డారు. తమ భర్తలను చంపిన జనుల దగ్గరికి ఒక్క ఆమె వాళ్ళ స్వదేశానికి వెళ్ళింది. కానీ జిమ్మేలటి భార్య ఎలిజబెత్ ఎలియట్ ఇంకా 3 స్త్రీలు, మొత్తం 4 భర్తలు మిషనరీలు, హతసాక్షులైన మిషనరీల భార్యలు 4 మళ్ళా తెగ దగ్గరికి వెళ్ళారంటే భర్తలను చంపిన వాళ్లకు ఉపకారం చేద్దామని వెళ్ళారు. వాళ్ళను కొంచెం బాధించి ఇబ్బంది పెట్టి అట్నే ఉండి వాళ్ళకు దేవుని ప్రేమను పంచి తర్వాత వాళ్ళను క్రీస్తు కొరకు సంపాదించారు. కనుక శత్రువులకు కూడా ఉపకారం చేయడం దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు వాడుకోవాలి. అక్కడ ఒక వ్యక్తి రక్షణ పొంది ఆయన ఆ ఎలిజబెత్ ఎలియట్ దగ్గరికి వచ్చి ఈ సందర్భంలో ఈ సాక్ష్యం బాగుంటుందని చెప్పాను. గతంలో కూడా మీరు కొందరు విని ఉన్నారు. గతంలో చెప్పగా ఆ ఎలిజబెత్ ఎలియట్ దగ్గరికి వచ్చి, అమ్మ ఒక విషయం చెప్పాలి, చెప్పాక నన్ను అసహించుకోవద్దు, నీ యొద్ద నుండి వెళ్ళగొట్టొద్దు అంటే ఏమనలే చెప్పు అన్నప్పుడు ఆమె దగ్గర ఆయన మోకరించి ఏడుస్తా, లేక మోకాళ్ళ మీద పడి ఏడుస్తా ఆయన, అమ్మా నీ భర్తను చంపుకొని తిన్నది నేనే అని సాక్ష్యం చెప్పాడంట. నీ భర్తను చంపుకొని తిన్నది నేనే అని ఏడుస్తా ఉన్నాడంట. అతడు మారినాక, అమ్మా నాన్న నీ దగ్గర నుంచి వెళ్ళగొట్టొద్దు, ఒక విషయం చెప్పాలి, నాకు నెమ్మది లేదు చెప్పే వరకు, లేక అలాంటి భావాలతో చెప్పాలమ్మా అన్నప్పుడు చెప్పి ఏమనలే అంటే నీ భర్తను చంపుకొని తిన్నది నేనే అంటే తన భర్తను చంపుకొని తిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ఉపకారం చేశారు. అప్పుడు ఆ ఎలిజబెత్ ఎలియట్ ఆ కింద మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నవాని ఆ గదవ ఇక్కడ చేతుల్లోకి తన తలం తీసుకొని అలా పైకని ఈ నుదుటిపై ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ ఒట్టిగే అన్నదంట. ఒట్టిగే ఆయన పేరు, ఒట్టిగే ఐ లవ్ యూ ఒట్టిగే అన్నదంట. ఇక పూర్తిగా మారిపోయాడు. బండ ఉదయం బద్దలైపోయింది. ఆయన దేవుని నమ్ముకున్నాడు. మన ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాడు ఆ కాలంలో, అంటే ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్కు సికింద్రాబాద్కి ఒకసారి ఒక కాన్ఫరెన్స్కి వచ్చి వాక్య పరిచర్య చేసి వెళ్ళాడట. ఒట్టిగే తమ భర్తలను చంపిన వారికి ఉపకారం చేయడానికి వెళ్ళిన మిషనరీ స్త్రీలు, అక్కలు. వరం, ఉపకారం అనేది ఒక వరం. తిరిగి ఉపకారం అనేది క్రైస్తవుని బాధ్యత. ఉపకారం అనేది యోహాన్లో మనం చూసాం కదా, ఏమని చూసాం? బద్ధులమై ఉన్నాం, ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. సమయమైంది, నేను ముగిస్తున్నాను. మనం ఎలాగున్నాం? డాక్టర్ విజయ్ అన్న సాక్ష్యం చూశాం. ఎంబీబీఎస్ చదివి, పేదరికంలో ఎంబీబీఎస్ చదివి ఆయన ఒక అటవీ ప్రాంతానికి శ్మశాన వైరాగ్యం, నిశ్శబ్దం అన్నట్లుగా ఉందేంటండి అని అలాంటి అనిపించుకునేలాంటి ప్రాంతానికి వెళ్ళి ఇది పరలోక సమాధానం, ఇది పరలోక ప్రశాంతత అని దైవజనుడు సాక్ష్యం ఇచ్చుట పరలోకపు నెమ్మది, పరలోకపు ప్రశాంతత. అలాంటి ప్రాంతానికి వెళ్ళి వారు సేవ చేయడం, ఎన్నో ఆత్మలు సంపాదించడం, అనేకులకు అక్కడే కాకుండా అనేక ప్రాంతాలకు ఇప్పుడు మనకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం చూసారా. కనుక అలా నీవు గనక దేవుడిచ్చిన వరాన్ని దేవుని చిత్తానుసారం వినియోగిస్తే ప్రపంచానికి ఆశీర్వాదకరమవుతావు. పౌలు ప్రపంచానికి ఆశీర్వాదకరమయ్యాడు. విజయన్న ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా లేడా? ఎంతమంది వినట్లేదు. కనుక ఉపకారం అనేది మన బాధ్యత.
ఉపకారం అనేది ఒక యాగం, ఉపకారం అనేది మనోహరమైన సువాసన. కనుక ఉపకారం చేయట్లో మనము వెనకాడకుండా ఇంకెక్కువగా ఆ రీతిగా మనం సాగుదాం. దేవుడు కృతజ్ఞత లేని వారికి, దుష్టులకు కూడా, దుర్మార్గులకు కూడా ఉపకారం చేసేవాడట. కనుక తమ భర్తలను చంపేసిన, ఏమండి క్రూరంగా చంపేసిన, ఏమండి వారి వద్దకు, ఏమండి అలాంటి దేవుని మనస్సుతో ఆ మిషనరీలు వెళ్ళారు, సహోదరులు ప్రియులారా. కనుక పౌలుని ఎన్నిసార్లు కొట్టారు, ఎన్నిసార్లు హింసించారు, ఆఖరికి శిరచ్ఛేదనం చేయబడ్డాడు. కానీ ఆయన హింసలు, ఏమని ఎటుపోయిన శ్రమలు ఎదుర్కొంటూ కూడా ఆయన ఉపకారం చేస్తూ వెళ్ళాడు. కనుక ఉపకారము చేయ మరవద్దు. మేలైనది చేయనెరిగి అలాగ చేయని వారికి పాపము కలుగునని వాక్యం సెలవిస్తుంది. కనుక ఉపకారం అనే వరం గురించి మనం ధ్యానం చేశాం. ప్రతి క్రైస్తవుడు ఉపకారం చేయాలి. తిరిగి ఉపకారం అనే వరం కొందరికి ప్రత్యేక సామర్థ్యం దేవుడిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళంతా అలాంటి ప్రత్యేక సామర్థ్యం గలవారు. అయితే నీకు వరమున్నా నువ్వు గుర్తించట్లేవేమో, గుర్తించకనైనా ఆ వరమున్నా వరము లేకున్నా మనం క్రైస్తవులుగా దేవుని మనస్సు, ఆ దేవుడు ఎలాంటి వాడైనాడు అలా మనం ఉండాలి. కనుక అందరూ ఉపకారం చేయాలి, ఉన్నతంగా ఉపకారం చేయట్లో ఉండాలి, తెగింపుతో కూడిన ఉపకారం చేసేవారుగా ఉండాలి, శత్రువులుగా ఎంచేవారు కూడా ఉపకారం చేసేవారుగా ఉండి ఉపకారం చేయాలి, దేవునికి మహిమ దేవాలి. అన్నిటికంటే మానవ జాతికి గొప్ప ఉపకారం ఆత్మరక్షణ. మానవునికి అట్టి సువార్తను ఇంకెక్కువగా ప్రకటిస్తూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ ఇంకెక్కువగా ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనల్ని ఇంకెక్కువగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ ఉపకారం చేయట్లో ఎంతో కొంత ఉన్నాం, అసలే లేమని కాదు. మనం దేవుడు ఆశించే స్థాయిలో ఉందాం, తీర్మానం చేద్దాం, ముందుకు ఇంకెక్కువగా ఆయన మహిమార్థం సాగుదాం. లెట్ us pray. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ఉపకారములు చేయుట, ఉపకారం అనే వరం, ఉపకారములు చేయు వరం గురించి ధ్యానించుటకు మీరు కృపనిచ్చినందుకు వందనాలు. ఆయన మీ వాక్యంలో అనేక విషయాలు, మీ వాక్యాన్ని గ్రహించి మీ ప్రేమలో, మీ నడిపింపులో, ఆత్మ నడిపింపులో మాదిరులుగా ఉన్న ప్రియుల బైబిల్లోను, ఆయన సంఘ చరిత్రలోను, నేడు మా కళ్ళ ముందునున్న ప్రియులను నాయన మేము వారి గురించి కూడా వినడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలు. ఆ విషయాలు మా దృష్టికి తెచ్చినందుకు నాయన మేము ఉపకారం చేసే విషయాలు మీరు ఆశించే స్థాయిలో అనేకులం లేమని ఒప్పుకుంటున్నాం. మన్నించండి. ఉపకారం చేసే విషయంలో మీరు ఆశించేలా మేము ఇంకెంతగానో ముందుకు సాగినట్లు మీ కృప ప్రసాదించమని, మా గతకాల తప్పిదాల విషయంలో మన్నించి నాయన ఇక్కడ నుండి మీరు ఆశించేలా, ఆనందపడేలా జీవించుటకు మీ కృప నిండారుగా ప్రసాదించమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి యొక్క మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.